ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నిరాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. మనం ఆరాధించే దేవుడు ప్రయాణాలను ఆయన కాపాడే దేవుడు. ప్రయాణాలలో ఆయన ఆటంకాలు తీసుకొచ్చేవాడు కాదు, ప్రయాణాలలో క్షేమాన్ని కలిగించి ఆ ప్రయాణాన్ని సఫలపరిచే దేవుడు. ఆమేన్. బైబిల్లో 28వ అధ్యాయం ఆదికాండం 15వ వచ్చిన భాగంలో ఈ రీతిగా యాకోబు అనేటువంటి వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నువ్వే స్థలానికి వెళ్తావో బాబు, నువ్వే స్థలానికి వెళ్తావో కుమార్తె, నువ్వే స్థలానికి వెళ్తావో, ఎక్కడ నిలబడుతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా, నేను నిన్ను కాపాడుతాను. ఈ దేశానికి మరలా నిన్ను రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చేయి నిన్ను విడువను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. యాకోబుతో మాట్లాడిన మాట దేవుడు ఆల్రెడీ మోషేతో మాట్లాడాడు. అదే మాట నేను నీకు తోడై ఉన్నానని మోషే దగ్గర నుంచి ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు నుంచి యాకోబుతో కూడా మాట్లాడుతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి ప్రయాణమే వెళ్తున్నాడు. ఎందుకు ఈ ప్రయాణం? ఎందుకు ఈ ప్రయాణం చేస్తున్నాడు? ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు, ముసలివాడయ్యాడు, కన్నులు కనపడవు. ఇస్సాకు ఒక దినం తన పిల్లవాడిని పిలిచి, పెద్దవాడిని పిలిచి, నేనే ఆశీర్వదించిన ఇదిగో మొదటి నీవు వేటాడి మాంసంలో తీసుకురమ్మనగా అతను వేటాడడానికి వెళ్ళగా తల్లి విని చిన్నవాడిని యాకోబు చెప్పింది. యాకోబు తన యొక్క ఆహారం ఎలాగా అనుకుంటే నేనే వండుతాను, తనే అన్ని సపరేట్గా అన్ని సహాయం చేసింది. ఆమెకు రోమాలు ఉంటాయి కదా, నేను ఏర్పాటు చేస్తాను, ఆమె ఏర్పాటు చేసింది. అన్న వస్త్రాలు ఈవిడే ఏర్పాటు చేసేసింది. తండ్రి దగ్గర నిలబెడితే తండ్రి అతను చూచి తాకి అతను ఆశీర్వదించాడు. ఏశావుకు దీవెన లేదు. ఏశావు ఇప్పుడు తన తమ్ముడిని చంపుదాం అనుకుంటుండగా దేవుడు రిబ్కా మాటలు విని ఆ యొక్క కుమారుడు చెప్తుంది, నువ్వు ఈ స్థలంలో ఉండద్దు, మీ అన్నకు చాలా కోపంగా ఉన్నాడు కనుక ఈ స్థలాన్ని విడిచిన వెళ్ళిపో, ఈ స్థలాన్ని ఇచ్చిన వెళ్ళు, ఇది ఎక్కడికంటే 18వ వెళ్ళు, అక్కడ మీ మామగారు ఉన్నారు, అతని ఇంటికి వెళ్ళు, అక్కడ నీవు ఉండాలి అని చెప్పింది. ఇదేమి చిన్న దూరం కాదు, 500 మైళ్ళ ప్రయాణం అతనున్నటువంటి ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి. అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో అతను వెళ్తున్నటువంటి ప్రయాణం బట్టి 1 month జర్నీ, 1 నెల రోజుల ప్రయాణం. అది చిన్న విషయం కాదు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు, ఎవరు లేరు, ఎవరు వచ్చేవారు లేరు, ఎవరు రారు. అది చాలా కష్టం. ఎందుకంటే మార్గంలో దొంగలన్నా ఉండొచ్చు, మార్గంలో మృగాలన్నా ఎదురు పడచ్చు, ప్రాణం ఉంటుందో ఉండదో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో, భయం మధ్యలో ఏం జరిగిద్దో, రేపటి దినం ఏం జరిగిద్దో, గడిచిన కాలం ఏం జరిగిద్దో అనుకుంటూ ప్రయాణం చేస్తూ ఒక రాత్రి అయింది, సంధ్య వేళ, చీకటి అవుతుంది. చీకటి అవుతుండగా అతను పడుకోవడానికి తలగా రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకొని అతను నిద్రపోతున్నాడు. అతను పడుకున్నాడు. ఆ చోట చేరి ప్రొద్దుగుంకినందున 11వ వచనం, అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతనికి ఒక దర్శనం, ఒక కళ కనపడతా ఉంది. ఏంట కళ? ఒక నిచ్చెన భూమి మీద, ఆకాశానికి భూమికి మధ్య అతను ఏలాడబడింది. ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేయబడింది. దాని మీద ఎక్కుతూ దిగుతున్న దేవదూతలు కనపడ్డారు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇదిగో అతను అనుకుంటున్నాడు, ఇలాంటి సమయంలో దేవుడు కళ ద్వారా దర్శించాడు. దేవుడు కళల ద్వారా దర్శిస్తాడు. తన అన్నల యొక్క ఆలోచనలో ఉండగా యోసేపుని కళ ద్వారా దర్శించాడు. నేను నిన్ను బహుగా దీవించేదనని, నేనలకు కూడా సాష్టాంగపడతారని దేవుడు కళ ద్వారా దర్శించాడు. ఆకాశం తెరవబడటం చూచాడు. దేవుని కుమార్తె సంగమా, ఆకాశం తెరవబడింది, ఇది నువ్వు చూడగలగాలి.
సంఘం చూడగలగాలి. వాక్యం అంటుంది అపోస్తల కార్యాలు 7:56 స్టెఫెను రాళ్లతో కొడుతుండగా స్టెఫెను ఏమి చూచాడంటే స్టెఫెను ఆకాశం తెరవబడటం చూడగలిగాడు. దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నట్టుగా చూడగలిగాడు. స్టెఫెను ఎక్కడున్నాడు? భూమి మీద. మరి ఏం చూడగలిగాడు? పరలోకం తెరవబడ్డం చూచాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని చిత్తం చేయవాడు పరలోక దర్శనాన్ని కలిగి నడుస్తాడు. ప్రతి నిచ్చెనకు 2 కర్రలు ఉంటాయి. అటు ఒక కర్ర, ఇటు పక్కన ఒక కర్ర, మధ్యలో అడ్డ కర్ర. దేవుడు మనకి 2 గ్రంథాలు ఇచ్చాడు, పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుడు ఆయన రాయించి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనకి అధిపతి. ఆదికాండం 28:13 యెహోవా దానికి పైగా నిలిచి నీ తండ్రి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును. దేనిపైగా నిలిచి? నిచ్చెన పైగా నిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి. తన తాత దగ్గర నుంచి మొదలు పెట్టాడు. చిన్న విషయమా? తన తాతగారేం పేదోడు కాదు, రిచ్ మ్యాన్. అతని తండ్రి పేదోడు కాదు, అతను కూడాను ఐశ్వర్యవంతుడే. ఇప్పుడు చెప్తున్నాడు ఇతను కూడా, ఇదిగో నేను నిన్ను కూడా విడిచిపెట్టను, నేను నీకు తోడయ్యేందును. ఆమేన్. ఆయన చెప్పినది నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్ అంటే చెప్పండి. దేవుడు చెప్పాడు మన కొరకు ఒక నివాస స్థలాన్ని ఎక్కడ నిర్మిస్తా అన్నాడు. గణవర్ చెప్పాలి, సంఘం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ నిర్మిస్తా అన్నాడు? సిటీలోనా? ఎక్కడ నిర్మిస్తా అన్నాడు? ఎక్కడ నిర్మిస్తా అన్నాడు? చెప్పండి. పరలోక రాజ్యంలో నేను మీ కొరకు నివాస స్థలాలు నిర్మించి మరలా నేను మీ కొరకు వస్తాను. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతించవు. ఆమేన్. హల్లెలూయా. 22వ అధ్యాయం ఆదికాండం 13వ భాగం. యాకోబు పండుకొని నిలిచి ఇస్సాకు దేవుడును ఈ భూమిని, నీవే స్థలంలో పడుకున్నావు, ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇచ్చేవాడనై ఉన్నాను. ఆమేన్. నువ్వెలాంటి ఒంటరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాడో, ఎలాంటి అనుభవాల మధ్యలో ప్రయాణం చేస్తున్నాడో దేవుడు తను చూస్తున్నాడు. తన ఒంటరి అనుభవంలో భయాన్ని చూచాడు. ఎవరు తనతో వచ్చేవారు లేరు, ఎవరు తను నడిపించేవారు లేరు. ఇప్పుడు ఆ ప్రయాణం ప్రారంభమై ఆ తర్వాత దినాలు ఎలా ఉంటాయో తెలీదు. ఆ స్థలంలో ఇతను ఏమైందో తెలీదు. ప్రాణం ఇలా ఉండగా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమే కాదు, నిన్ను నేను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుకుంటాను. కాపాడడం మాత్రమే కాదు, నేను తిరిగి మరలా క్షేమంగా నీ స్వదేశాన్ని తీసుకొస్తాను. నీవు నిలిచినటువంటి భూమి, ఏ దేశంలో నీవు ఏ భూమి దగ్గర నీవు నిలిచిన్నావో ఆ భూమిని నీకు అనుగ్రహించబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు తోడయ్యండి, ఆయన తన బిడ్డలను కాపాడువాడు. ఇందులో సాక్ష్యం ఇచ్చాడు తమ్ముడు. మార్గంలో జరిగింది. ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు కాపాడేవాడు. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు మంచిదేదో అని అనుగ్రహించేటువంటి వాడు. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ఇస్సాకునకు అదే వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకునకు ఇచ్చిన వాగ్దానమే తిరిగి మరలా ఆయన యాకోబులకు అందిస్తున్నాడు. ఆ వాగ్దానం తెలియజేస్తున్నది ఈరోజు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. నీకును నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కించిన ఇసుక రేణువులలో ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. 15వ వచనం చూడండి. యాకోబు యొక్క వాగ్దానం అక్కడ చెప్పబడుతుంది. ఇదిగో నేను నీకు తోడయ్యుండి ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుతాను. 3rd one, ఈ దేశానికి మరలా రప్పిస్తాను. 4, నీతో చెప్పినది నెరవేరు వరకు. నీ జీవితంలో ఎన్ని పోరాటాలు కలిగిన, ఎన్ని శ్రమలు కలిగిన, ఎన్ని నిందలు అవమానాలు కలిగిన నీ ప్రక్కన నిలిచి
ఆయన తన మాట నెరవేర్చడానికి శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి ఆయన కూడా నీతో కూడా వస్తాడు. అబ్బా, ఎవరైనా రాగలరా? కొంచెం దూరం ట్రావెల్ చేయగలుగుతాం. ఒక మనిషి ఒక ట్రావెల్ చేస్తే ఇంకో దూరం వెళ్తాం. అవసరమైతే డబ్బులుంటే ఇంకొంచెం వెళ్ళాలంటే 4 రోజులు ఉండి రాగలుగుతాం, అంతేనా? ఇక అంతమించి లేదు. కానీ దేవుడు ఎంతవరకు తోడుంటాడు తెలుసా? ఎక్కడ దాకా తోడుంటాడు తెలుసా? మనిషి ఎంత దూరం అని భూమి మీద రాగలుగుతాడు, చనిపోయిన తర్వాత సమాధి దగ్గరలోకి రాలేడు. సమాధి కొరకు తీసినటువంటి ఆ ఖాళీ స్థలంలోకి మనిషి రాడు. కానీ నీకంటే నాకంటే ముందు మన ప్రభు ఆ స్థలాన్ని ఆయన రుచి చూచాడు. అక్కడికి కూడా ఆయన ప్రయాణం చేశాడు, ట్రావెల్ చేయగలిగాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషేను గుర్తించాడు. మోషేతో మాట్లాడుతున్నాడు, నా ప్రజలు నేను విడిపించాలి, వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు, నువ్వు వెళ్ళాలి, ఇదిగో నీ ద్వారా నేను వారి ఎడల కార్యం చేయాలి, కనాను దేశానికి నేను వారిని నడిపించబోతున్నాను. ఎక్కడ నడిపించబోతున్నాను చెప్పండి? యెరూషలేముకి నేను వారిని ప్రయాణం చేయించాలి, అక్కడ తీసుకుని వెళ్ళాలి. అది పాలు తేలు ప్రవహించే దేశం. నా బిడ్డలు ఆశీర్వదకరంగా ఉండాలి. నేను నీకు తోడై ఉంటాను మోషే, నేను నీకు తోడై ఉంటాను మోషే. వాగ్దానం, దేవుడిచ్చే వాగ్దానం ఎంత గొప్పదో. దేవుడు ఇస్సాకునకు అదే మాట అనేక మార్లు చెప్పాడు. భయపడిపోతున్నాడు ఇస్సాకు కూడా. గెరారు లోయలో ఉన్నప్పుడు తన భార్యను ఏం చేస్తారో, ఆర్థిక సమస్య, కరువుతో ఉంది ఆ దేశం. కరువులో ఏం కలిగిందో భయం మధ్యలో చెప్తున్నాడు, ఇస్సాకు నేను నీ తండ్రికి అబ్రహాముకు తోడైనట్లుగా నీకు తోడై ఉంటాను. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, తన పిల్లలను ఆశీర్వదించేవాడు. ఈ దినం జరగబోయే పరిస్థితులు బట్టి భయపడద్దు, లేకపోతే జరుగుతున్న పరిస్థితులు బట్టి భయపడద్దు. రోగాల చూసి భయపడద్దు, ఆర్థిక నష్టాల చూసి భయపడద్దు, పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో భయపడవద్దు, ఒంటరిని జీవితాన్ని చూసి భయపడవద్దు. కారణం, నువ్వు ఆరాధించే దేవుడు నీ పిల్లలతో కూడా, నీ పిల్లలతో కూడా ఆయన తోడై నడిపించువాడు. ఆమేన్. మనం కొంతకాలం ఈ భూమి మీద ఉంటాం, తర్వాత మన ట్రావెల్ అంతా కూడా మట్టిలో కలిసిపోతాం. మరి ఎవరు చేస్తారు వాళ్ళతో ప్రయాణం? కాపాడుతని సెలవిచ్చిన దేవుడు, నిత్యము నిరంతరము నిలిచిన వాడు, ఆల్ఫా ఒమేగైన వాడు, ఆయనే తన బిడ్డలను వారి ప్రయాణాన్ని సఫలపరచువాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచన భాగం. యెహోషువ అంటున్నాడు, యెహోషువ చాలా భయపడుతున్నాడు. ఎరిక గోడలను ఎలా కొట్టాలో అర్థం కావట్లేదు. చాలా రాజ్యాలను జయించినటువంటి అద్భుతమైన విజయాలు దేవుడి ద్వారా యెహోషువ పొందుకున్నాడు. కానీ ఎరిక గోడలను ఎలా కొట్టాలో అతనికి అర్థం కావట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకి తోడైనట్లు నేను నీకును తోడై నడిపించబోతున్నాను. గట్టిగా చెప్పండి కూడా. మోషేకి తోడైనట్లు నేను నీకును తోడై నడిపిస్తున్నాను. హల్లెలూయా. ఈ దేవుడు, ఆరాధించే దేవుడు విడవడు, ఎడపాయడు, విడిచిపెట్టేవాడు కాదు. ఎవరో లేదో సందర్భంలో విడిచిపెట్టచ్చు. మా సందర్భం మాకు అక్కర్లేదు అని విడిచిపెట్టచ్చు. కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళకి కలుపుకోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన తన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు, అనాథలుగా విడవడు. ఆయన మనల్ని ప్రేమించి ప్రయాణాన్ని కొనసాగించేవాడు. వారు బాకా లోయలో గుండా పడి వెళుతున్నప్పుడు దుఃఖమయముగా వారు ఆ ప్రాంతాన్ని జలమయముగా చేయగా వారి ప్రయాణాన్ని ధన్యకరంగా దేవుడు మార్చిన వాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఒంటరితనం, యాకోబు జీవితంలో చీకటి అయిపోయింది. చాలా కష్టం. ఏం జరిగిందో తెలియదు. ఇజ్రాయెల్ దేశంలో కనానీయులు ఉన్నారు, వారు చాలా బలవంతులు. అమోరీయులు ఉన్నారు, వారు చాలా యుద్ధ నేర్పరులు. హిత్తీయులు ఉన్నారు, బలమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై విజయం అనుగ్రహించబోతున్నాను. ఆమేన్. అంటే చెప్పండి. దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం
మూడవ వచన భాగం వాక్యం తెలియజేస్తుంది, నీవు జలములో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. దాడుతున్నావు, ప్రయాణం చేస్తున్నావు, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళబోతున్నావు. ఎవరు తోడు అంటే నేను మాత్రమే నీకు తోడుంటాను. ఆమేన్. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీకు తోడుంటాను. నీ నదిలో పడి వెళ్ళినా అవి నీ మీద పొంగి పొరలో. ఎందుకు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, అది గుర్తించాలి. నువ్వు ఒకవేళ అగ్ని లాంటి శ్రమలు నీ మీద కలుగుతున్నా అవి నీ మీద నువ్వు కాల్చలేవు. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఎర్ర సముద్రం వచ్చేసింది వీళ్ళ మధ్యలోనికి. దేవుడు చెప్పాడు, కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నామంటే ఎంతో ఆనందంగా బయలుదేరారు. ఆనందంగా అసలు దుఃఖమయంగా అయిపోయింది. ఆనందంగా అసలు దుఃఖం వచ్చేసింది. ఎందుకు? సమస్య ఎర్ర సముద్రం రూపేణ వచ్చింది. సముద్రాన్ని దాటి వెళ్ళలేరు, సముద్రం దాటలేరు వీళ్ళు, ఎవరు ప్రయాణం చేయలేరు. కానీ ప్రభు అంటున్నాడు, సమస్యను మార్గం చేసి ఆయన తన పిల్లల్ని ఆరిన నేల మీద నడిపించడం మొదలు పెట్టాడు. గట్టిగా చెప్పడం ఏమైందాం. హల్లెలూయా. ఆరిన నేల మీద నడిపించడకు శక్తి కలిగినవాడు. ఇది చేయలేం, ఇది వల్ల కాదు, ఇది నడిపించలేం, ఇక నేను చేయలేను, నా వల్ల కాదని అనుకుంటున్నావు. నిన్ను నడిపించడానికి ఆయన శక్తి గలవాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందును కూడా నిన్ను కాపాడుతూ నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు అంటున్నారు, వారి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. అగ్నిగుండంలో పడవేశాడు రాజు. అగ్నిగుండంలో పడవేసిన దేవుడు వారితో కూడా వారికి సమీపంగా నాలుగో వాడై అగ్నిగుండంలో వాడుతూ తిరుగుతున్నాడు. ఎవరు కనపడ్డాడు? ఎవరు కనపడ్డాడంటే పడద్రోసిన రాజు కనపడుతున్నాడు. నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరు? తన పిల్లలకు అగ్ని లాంటి శ్రమలకు కూడాను ఆయన తోడై ఉండేవాడని, ఇతరులు చూడగలిగినటువంటి శక్తి కలిగినవాడు. ఆమేన్. ఈ వాగ్దానం చేతిని ఆదరించాలి. ఈ వాగ్దానం ద్వారా తన పిల్లలు బలం పొందుకొని నడిపించబడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచన భాగం, దేవుడు శరీరధారిగా మనుషుడిగా మన దగ్గరికి వచ్చాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ట్రావెల్ గురించి చెప్తున్నాడు. ఆయన కూడాను ఎలా వచ్చాడంటే, ఆయన సింహాసనం విడిచి ఆయన మన కొరకు ట్రావెల్ చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక ప్రయాణికుడు. ఆయన ప్రయాణం దేని కొరకంటే నశించిపోతున్న మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతుక్కుంటూ వచ్చిన పరలోకపు దైవం యేసు ప్రభువారు. దైవత్వం యొక్క సత్య సర్వ పరిపూర్ణతను శరీరముగా క్రీస్తు ప్రభువారు ఆయన ధరించారు. కనుకనే మరి గాబ్రియేలుతో చెప్తుంది, ఆయనకి ఏం పేరంటే ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు. ఏంటో తెలుసా? దానికి భాషాంతరాల అర్థం ఇమ్మానుయేల్ అనగా ఆయన తోడై ఉన్నవాడు. తన ప్రజలకు ఆయన తోడై ఉన్నవాడు. అబ్రహాముకు మాత్రమే కాదు, మోషేకు మాత్రమే కాదు, ఇస్సాకు మాత్రమే కాదు, యాకోబు మాత్రమే కాదు, నాకు నీకును కూడాను ఆయన తోడై ఉండేవాడు. ఆమేన్. చాలా మంది అంటారు, మా వల్ల మీరు నేను కాదండి. ఇక్కడ దేవుడి కృప తన పిల్లలను ఆవరించి ఆయన తోడుగా ఉండి నడిపించేవాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. యాకోబు ఇంత పెద్ద దర్శనం కలిగింది. కళ, నిచ్చెన, దోతలు, ఎక్కుచు దిగుచు, ఇవన్నీ కూడాను దేవుడు తోడై ఉంటాను ఇతను చూచాడు. ప్రయాణం కలగజేస్తున్నాడు, తిరిగి మరలా రప్పిస్తా అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని రాత్రి యాకోబు చూడగలిగాడు. యాకోబు నిద్ర మేల్కొన్నాడు, నిద్రలోంచి మేల్కొన్నాడు. ఇప్పుడు 28వ అధ్యాయం 16, 17, 18 వచనాలు గమనించండి. నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు, నిశ్చయముగా దేవుడి స్థలమందు ఉన్నాడు. అయ్యో నాకు తెలియకపోయింది, నేను అక్కడ ఇక్కడ అనుకుంటున్నాను. లేదు, దేవుడి స్థలమందుండి తన పిల్లల జీవితాల కార్యాలు చేస్తున్నాడు. పరలోకపు గవినిదే, దేవుని మందిరం. ఆమేన్. చెప్పండి గట్టిగా. జీవం కలిగిన దేవుని మందిరం పరలోకపు గవినిది.
ఈ స్థలంలోనే ఎప్పుడైతే మేము అడుగు పెట్టామో దేవుడు ఈ స్థలంలో మమ్మల్ని బాగు చేశాడు, ఆశీర్వదించాడు. ఎన్నో స్థలాలకు అడుగు పెట్టావు. జాగ్రత్త గమనించాలి. యాకోబు నిద్ర మేల్కొన్న వెంటనే మాట్లాడుతూ ఒక రాయిని తీసి స్థలములో నూనె పోసి ఆ రాయి మీద పోస్తూ స్థలములకు బేతేల్ అని పేరు పెట్టాడు. యాకోబు ఇప్పుడు దేవుడి దగ్గర ఒక ప్రణాళిక వేస్తూ ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చాలి, మరలా రావాలి. నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినకు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో దేవుడు నేను వెళ్ళుచున్న ఈ మార్గాలను కాపాడాలి. సెకండ్ వన్. థర్డ్ వన్, తినుటకు నాకు ఏమవ్వాలంటే ఆ స్థలములో తినుటకు ఆహారం, వస్త్రాలు ధరించిన వస్త్రాలు దేవుడు నాకు దయచేసినప్పుడు యెహోవా నాకు తోడయిండును. అబ్బాబ్బాబ్బాబ్బా ఎలా ఊస్తున్నాడు చూడండి. దేవుడు నన్ను క్షేమంగా తీసుకెళ్ళాలి. క్షేమంగా తీసుకెళ్ళటమే కాదు, అక్కడ తినటకు మంచి ఆహారం, మా ఇంట్లో ఎలా ఉందో అలా ఉండాలి. మంచి ఆహారం మాత్రమేనా, అక్కడితో కాదు, వస్త్రాలు కూడాను, మంచి వస్త్రాలు నాకు అనుగ్రహించబడాలి. అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ రాయి దేవుని మందిరం మగును, నీవు నాకు ఇచ్చి యావత్తు దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. 10వ వంతు నిశ్చయముగా నీకు ఇచ్చేది. ఆమేన్. యాకోబు డీల్ చేసుకోవడం బాగా అలవాటు. డీలింగ్. కొంతమంది డీల్ చేస్తారు. మాట్లాడుతుంటే నేను ఎంత కావాలి, 5,000 ఆ పని చేసి 2,000 ఇద్దాం, 2,000 ఈ పని చేసి పెట్టు. డీలింగ్. యాకోబు చాలా డీల్ చేస్తాడు, దేవునితో కూడా డీలింగే. నన్ను పాస్ చేస్తే కనుక నేను నీకు భోజనం పెట్టుకుందాం అనుకున్నాను. డీలింగ్. ఎందుకంటే అలవాటు అయిపోయింది. తన అన్న దగ్గర ఏశావు ఎర్రని కూర వండాడు. యాకోబు చాలా ఎర్రగా ఉంది, ఆకర్షించబడింది. ఏశావు ఉండలేకపోయింది, నాలుక తపనతో అడుగుతున్నాడు, భోజనం పెట్టినా కొంచెం అంటే డీల్ చేసుకుంటున్నాడు. జ్యేష్ఠత హక్కు నాకు ఇచ్చేస్తే నేను నీకు ఇది ఇచ్చేస్తాను, తీసుకో. అది మనుషులతోనేంటి, దేవుడి దగ్గర దాకా వచ్చింది. దేవుడితో కూడా డీల్ చేస్తున్నాడు. నీవు నన్ను మరలా ఎలా పంపించావు క్షేమంగా, మరలా నా తండ్రి ఇంటికి నన్ను క్షేమంగా నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరలా క్షేమంగా కాపాడి నడిపించాడు. ఆహారం ఇవ్వాలి, నాకు వస్త్రాలు ఇవ్వాలి. అంటే అవసరతలో ఎకానమీ అంటారు దాన్ని. దేవుడు ప్రతి అవసరత నాకు తీర్చాలి. అప్పుడు నాకు తోడై ఉన్నావు, నేను నీకేమి ఇస్తానంటే 10వ భాగం ఇచ్చేస్తాను. దేవుడు తన పిల్లలను ఆయన గణపరచు దేవుడు. ఆయన తన బిడ్డలను గణపరిచే వారిని గణపరిచేవాడు. ఆమేన్. ప్రతి అవసరత తన మహిమలో తీర్చివాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని స్తుతించు. ఏ విషయమైన పరిస్థితులైనా ప్రభు చెప్తున్నాడు, నువ్వు స్తుతించు చాలు. ఏం చేయాలా? నీకు అనుకూలంగా ఉందా, స్తుతించు. అనుకూలంగా లేదా, స్తుతించు. దేవుడు ఇచ్చాడా, స్తుతించు. ఇవ్వలేదా, స్తుతించు. తిరిగి మరలా నీకు కూడా అనుగ్రహించబడబోతుంది. ఆమేన్. నువ్వు నాకు ఇచ్చే దాంట్లో నేను నీకు ఇస్తానయ్యా. నాట్ ఓన్లీ మనీ. మనకి దశభాగం అంటే ఓన్లీ మనీ ఒకటి గుర్తొచ్చేది కాదు. దేవుడు కోరుకుంటున్నాడు నాకు ఇచ్చే దాంట్లో. ఏమి ఇచ్చాడు ఆయన? నాకు ఆరోగ్యం ఇచ్చాడు. బిడ్డా, నీ ఆరోగ్యం ఇచ్చినందుకు ఎప్పుడైనా దేవుని స్తుతించగలిగావా? బిగ్గరగా దేవునికి ఇవ్వగలిగావా? స్తోత్రం చెప్పగలిగావా? ఈ రోజు నన్ను కాపాడావు, అందులో బట్టి స్తోత్రం అని చెప్పగలిగావా? ఎప్పుడో ప్రయాణాలు ఆటంకాలు, లేకపోతే పరిస్థితులు ఆటంకాలు, ఎప్పుడో నష్టాలు కలుగుతుంటే, కాపుదల దేవుడు చేస్తుంటే దేవుడు కాపాడని స్తోత్రం చెప్తున్నావు. కానీ అప్పుడే స్తోత్రం. మరి రోజు నిన్ను కాపాడుతున్నాడు, మరి ఎందుకు చెల్లించలేకపోతున్నావు దేవుని స్తుతి? దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. దేవునికి ఇచ్చిన సమయంలో కొద్ది భాగాన్ని, 10వ భాగాన్ని దేవునికి ఆ సమయాన్ని ఇచ్చి చూడు.
చేతులు పైకెత్తటువంటి ఏమీ లేదు నా దగ్గర అని ఒక చిన్న పాట వేసుకోవడం కాదు. మనకు వచ్చిందా లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదన్నది దేవుని సంగమా. నేను అన్ని కలిగి ఉన్న నా దేవుని బట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం అనండి. స్తోత్రం, స్తోత్రం. నా దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఆయన సమస్త ప్రజలకు అనుగ్రహించేవాడు. ప్రతి ఒక్కొక్కరికి ఆయన దేవుని దయచేవాడు. అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. సొదొమలోకి ఆయన కొలగొట్టించినటువంటి సొమ్ము తీసుకొని రాగా దానిలో భాగాన్ని అందించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కూడాను నేను నీకేం చెల్లిస్తానండి, నాకు ఇచ్చిన దాంట్లోంచి నేను ఒక భాగాన్ని నీకు ఇస్తానయ్యా. దేవుని గణపరచడం, దేవుని పిల్లలు దేవుని గణపరిచే వారికి ఉండాలి. చాలా మంది బాగున్నప్పుడేమో దేవుని గుర్తు చేస్తాడు, అప్పుడు వస్తాయి స్తోత్రాలు. బాగున్న తర్వాత గుర్తుకురాడు. దేవుని సన్నిధి కూడా గుర్తుకురాదు. అదేంటో అప్పుడు దాకా ప్రార్థన చేసావు, తర్వాత ప్రార్థన అసలు గుర్తురాదు. ఎందుకని అంటే అవసరం తీరిపోయిందనా? ఈ ఉదయకాలం ఆయన తోడైండువాడు మాత్రమే కాదు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీతో కూడా వచ్చి నిన్ను కాపాడేవాడు మాత్రమే కాదు, తిరిగి మరలా నిన్ను దీవెనతో తీసుకుని వచ్చేవాడు. ఏ స్థలంలో ప్రారంభమైందో నీ జర్నీ, తిరిగి మరలా ఆ స్థలానికి క్షేమంగా నడిపించేవాడు. ఏ స్థలానికి వెళ్తున్నా ఆ స్థలంలో కాపాడుతూ, పోషిస్తూ, ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, తిరిగి మరలా దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవను. అబ్రహాం ప్రార్థించాడు. అబ్రహాం ప్రార్థన, సొదొమ కొరకు ప్రార్థించాడు. 10 మంది ఉన్న నీతిమంతులు రక్షించదవా, దేవుడు అబ్రహామును బట్టి రక్షించేదను అని దూతలు పంపించగా లోతు కుటుంబానికి వెళ్ళారు. లోతు తడవు చేయకుండా బయటికి రబ్బట్టున్నారు. ఆ దేశంలో ప్రజలు వచ్చిన దూతలతో కూడా శైలించాలన్న ఆలోచన. చిన్నపిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి, అందరికి ఇదే ఆలోచన. దూతలు బయటికి రాగా వారిని చూడగానే వారి కళ్ళన్నీ బయలుగా కనపడటం లేదు. వెంటనే బైబిల్ లేఖన చెప్తుంది, లోతు కుటుంబ సభ్యుల చేతులను తమ చేతుల్లోకి తీసుకొని, అబ్బా ఏ చేతుల్లోకి? ఆయన హస్తం బలమైన హస్తం, రక్షింపనేరుకున్నట్ల హస్తం కుర్చీ కాలేదు అని తెలియపరిచాడు. నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ బిడ్డలు రక్షించడానికి నా దేవుని హస్తం కుర్చీ కాలేదు, అది చాలా బలమైన హస్తం. ఆ బలమైన హస్తంలోనికి తమ చేతులను ఆయన చేతులను తీసుకొని జరుగుతున్న పరిస్థితుల నుంచి వెలుపడికి నడిపించాడు. ఆమేన్. గట్టి చెప్పండి. యాకోబు ఆ ప్రాంతంలో ఒంటి చేతికరతో వచ్చాడు. మామతో చెప్తున్నాడు, మామ అప్పటికి 2-3 సార్లు మార్చారు జీతం మార్చేస్తున్నాడు. తెగ జీతం మారిపోతుంది. పెరిగిద్ది అనుకుంటే అదే లో అవుతుంది, పెరిగిద్ది అనుకుంటే లో అవుతుంది. గొర్రె పోయిందా, నీ జీతం కట్ అంటున్నాడు. ఓరి నాయన, మామా అడ్డు వచ్చింది, పిడిగిపడింది, ఇదిగో గొర్రెలో చచ్చింది అంటే పశువు చచ్చిందా, నీ చేతులకు కట్ అంటున్నాడు. మామా శత్రులు వచ్చారు, పశువు పట్టుకెళ్ళిపోయారా, నీ చేతులకు కట్ అంటున్నాడు. ఎప్పటికప్పుడు కట్టింగే. దేవుడు ఇప్పుడు ఆలోచనించాడు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు యాకోబు తన మామను పిలిచి, నా దేవుడు నేను ఒట్టి చేతికరతో వచ్చాను ఇక్కడికి, ఒట్టి చేతికరతో వచ్చాను ఈ స్థలానికి. నా దేవుడు 2 అంతలుగా దేవుడు దీవించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఒట్టి చేతికరతో వచ్చాను నేను ఇక్కడికి, నా దేవుడు 2 అంతలుగా నన్ను దీవించాడు. ఆమేన్. తన పిల్లలను ఆశీర్వదించి దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించేవాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహామును దీవించిన దేవుడు తన కుమారుని ఇస్సాకును దీవించాడు. ఇస్సాకును దీవించిన దేవుడు తన కుమారుని యాకోబును దీవించాడు. యాకోబును దీవించిన దేవుడు ఇజ్రాయెల్గా మార్చి తన పిల్లలందరినీ కూడాను ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలో నా దేశం దేవుడు గొప్పగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. కారణం మన ప్రభు ఆయన ఆశీర్వదించడానికి, తన బిడ్డలను దుష్టత్వం తొలగించి తన పిల్లలను ఆశీర్వదించటకు ఆయన సింహాసనం విడిచి మన కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. మనం పొందుతున్న భారం, మనం వెళ్ళలేం, ఆయన చూడలేం, ఆయన దగ్గర నడవలేం. ఈ ప్రయాణం అక్కడ దాకా కొనసాగలేదు. ఆయనకు అర్థమైంది. ఏం తెలుసుకున్నాడు? ఒక పాపం మనిషిని భారం చేత కృంగదీసేసింది.
పాపం నుంచి విడిపించబడాలి. అందుకొరకైనా ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన చనిపోయాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నన్ను నిన్ను నీతిమంతులుగా చేశాడు. దేనికి అంటే నీతిమంతులైన తన పిల్లలు మహిమలో ఈ స్థలం నుంచి మనమందరం కూడా మహిమతో ఆయన స్థలం కడబోరదు అని మ్రోగగానే ఆయన స్థలకు మనం అందరి రెప్పపాట్లో చేరిపోబోతున్నాం. కనుక దేవుని సంఘమా, ఈ రోజున మనం ఆరాధించే దేవుడు ఆయన స్థలంలోకి ప్రయాణం చేయటకై ఆయనే మన కొరకు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. భూమి మీద కరుదించాడు, దాసుడి స్వభావాన్ని అనుభవించాడు. కనుక ఉదయకాలం ప్రభు కోరుకుంటున్నాడు తన బిడ్డలు, నీవు ఇక్కడ మాత్రమే కాదు. అర్థమైపోయింది అబ్రహాంకి, అందుకని ఎక్కడి నుంచి వచ్చాడు అది మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక్కటే తెలుసు, మరి ఏం తెలుసు? దేవుడు పునాదుల పట్టణం ఏర్పాటు చేశాడు. దేవుడు పునాదుల పట్టణం ఏర్పాటు చేశాడు. ఈ భూమి మీద నేను పరదేశిని, యాత్రికుడిని, నేను ఒక ట్రావెలర్ని. నా జర్నీ ఏదో ఒక రోజున ఆగిపోద్ది, ముగించబడిపోద్ది. ఎన్నో సంవత్సరాలు నా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయుష్ కాలం నా దేవుడు ఎంతకాలం ఇచ్చాడు నాకు, అంతకాలం వరకు ఈ భూమి మీద నేను ప్రయాణం చేస్తూ ఆగిపోతాను. ఆగిపోయిన తర్వాత నా దేవుడు ఆయన స్థలంలోకి నేను కూడా ప్రవేశించబోతున్నాను. ఆమేన్. అటు ఆశీర్వాదం సంఘానికి కలిగిన గాక. ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం నాయన మీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన అన్ననాడు నా తండ్రి మోషేని, యెహోషువ అన్న నా తండ్రి. అయా, నిన్ను విన్నడు విడపాయను సెలవిచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి. అయా, మీ సమస్యలతో నా తండ్రి, అయా కొన్ని సమయాల్లో తప్పిపోయినా నా తండ్రి మా తోడుగా ఉన్న నడిపించుతున్న గొప్ప దేవుడు నా తండ్రి. అయా, ఇవన మనస్సు నాయన మీ మీద సంపూర్ణముగా ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలవాలుగా చేస్తానన్నావు నాయన. మేము నా తండ్రి ఈ సమస్యలకు, ఈ కష్టాలకు నేను భయపడకుండా సంపూర్ణంగా నాయన మీ మీద ఆనుకునే మనసు మాకు దయచేసి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఐదుగు నాయన, ఇదిగో సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, సేవకుల బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా వారు ఏ సమస్యల్లో ఉన్నారు, అయినా ఏ బాధలో ఉన్నారో మీకు తెలుసు. సమస్య మీరు దేవుడు నా తండ్రి, వారిని బలపరచు నాయన, వారిని బలపరచు, స్థిరపరచు నాయన. వారి చేతుల కష్టాలు దీవించి ఆశీర్వదించు నా తండ్రి. ఈ కాలం నా తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో మిమ్మల్ని కొని గణపతిస్తున్నాడు. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా నాథుడు కృపైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి.